మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే 12 నుండి 31 వరకు ఉచిత సంతాన శిబిరం. హలో గాయ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందు. ఇవాళ నేను మీకు కొత్త గెస్ట్తో కొత్త షో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఈ షో ఏంటి తెలుసుకోవాలని క్యూరియాసిటీగా ఉంది కదా. షో ఏంటో తెలుసుకునే ముందు మనం గెస్ట్ని రిసీవ్ చేసుకుందాం. వచ్చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గెస్ట్ అయితే వచ్చేసారు. సో లేట్ చేయకుండా షో నేమ్ చెప్పాలి కాబట్టి ఈ షో నేమ్ వచ్చేసి నందూస్ కిచెన్ అన్నమాట. ఫ్రెష్ ఉంది. ఎవరు? నేనైతే ఫ్రెష్ గానే ఉన్నారు. నేను ఉంటే అంతేరా, నీకేం గుర్తుండవు. అవునారా ఇదేదో తేడాగా ఉందేంటి? ఈ ఫస్ట్ నైట్ లో ఏం మాట్లాడతాడు కంపల్సరీ ఉండాల్సిన ఫుడ్ ఏంటి, ఎందుకు? నా ఫస్ట్ నైట్ లో ఏం ఫుడ్ తింటారో నీకు ఎందుకమ్మా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. యాక్చువల్గా గుడ్ ఫుడ్ గుడ్ హెల్త్ అంటారు. కిచెన్ బాగుంటేనే మనం బాగుంటాము. సెలబ్రిటీస్ అనగానే ఇంత స్లిమ్గా ఎలా ఉంటారు, వాళ్ళు ఏం డైట్ ఫాలో అవుతారు, ఏం తింటారు తెలుసుకోవాలని మీ అందరికీ క్యూరియాసిటీ ఉంటుంది కదా. సో మీకోసమే ఈ స్పెషల్ షో అనమాట. సో ఇవాళ మన సీరియల్ గెస్ట్ ఎవరు? స్పెషల్ గెస్ట్ అని చెప్పుకోవచ్చు. శ్రీవల్లి సీరియల్ ఫేమ్ విజయ. వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు? సూపర్ ఆసమ్. లైఫ్ ఎలా ఉంది? స్వీట్ ఆర్ హాట్? స్వీట్ అండ్ హాట్. స్వీట్ అండ్ హాట్. సమ్టైమ్స్ స్వీట్ సమ్టైమ్ హాట్. ఓకే. సో ఇవాళ మా షోలో ఏంటి అంటే మేము కొన్ని ఇంగ్రీడియంట్స్ నీకు ఇస్తాము. సో దాంతో అదేంటి, నాకు ఆప్షన్ లేదా? ఆప్షన్ లేదు, మేము ఇచ్చిన నువ్వు కుక్ చేయాలి. ఇప్పుడు నాకు రాకపోతే చేస్తావా? నో కుకింగ్ రాదు నాకు తెలుసు. అసలు నీకు స్టవ్ ఆన్ చేయడం వచ్చా? అంటే స్టవ్ ఆన్ చేయడం వచ్చు కానీ ఈ స్టవ్ ఆన్ చేయడం రాదు. అదండి పరిస్థితి. కుకింగ్ రాని యాంకర్, స్టవ్ ఆన్ చేయడం రాని హీరోయిన్ వంట చేస్తే ఎలా ఉంటుందో చూసి భరించేయండి. విజయ్ అని నీకు ఇచ్చేవి ఏంటి అంటే చికెన్ అండ్ సమ్ ఆనియన్స్, కొరియాండర్, అలానే మసాలా ఐటమ్స్ అన్నీ ఇస్తున్నా అనమాట. సో ఇక్కడున్న ఐటమ్స్లో నువ్వేమైనా చేయగలిగితే ఏం చేయగలవో అది చేసి చూపించాలి. చికెన్, ఆయిల్, ఆనియన్, మసాలా. నాకు ఇవన్నీ చూస్తుంటే నాకు మాత్రం ఒక్కటే బాగా గుర్తొస్తుంది. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ నాకు వంటలు రావు కాబట్టి వచ్చిన ఒకటే చికెన్ ఫ్రై బాగా తెలుస్తుంది నాకు అక్కడ చేయొచ్చు అని. బికాస్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా ఎవరో నా కోసమే పెట్టినట్టున్నారు. అండ్ బై ద వే నేను చికెన్ ఫ్రై కొంచెం బాగానే చేస్తున్నాను ఈ మధ్య. అది చెప్పాల్సింది నువ్వు కాదు, తిన్న నేను, తర్వాత మీరే చెప్తారండి. ఓకే. సో అది గైస్, ఇవాళ ఎన్వి కలిసి ఎన్వి కుక్ చేయబోతున్నాం. అంటే నందు విజయ కలిసి నాన్ వెజ్ కుక్ చేయబోతున్నామని ఆడియన్స్ కి చెప్తున్నా. ఎంత డర్టీ మైండ్. క్లారిటీగా ఇస్తే నేను అర్థం చేసుకుంటాను. నువ్వేమనుకున్నావు? చిన్న మైండ్ కదా, కాస్త మైండ్ లో మాత్రమే చిన్నది, మిగతా వాటిలో కాదు. ఓకే. సరే, కానీ స్లిమ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే విజయ చాలా స్లిమ్ గా ఉంది కాబట్టి అసలు నీ డైట్ ఏంటి? ఇంత స్లిమ్ గా నాజుగ్గా ఆ మెరుపు తీగలా ఎలా ఉన్నావు ఒకసారి మా ఆడియన్స్ కి చెప్తావా? డైట్ నా లైఫ్లో నేను ఇంతవరకు ఒకసారి డైట్ ప్లాన్ తీసుకొని చేసింది లేదు. ఏది దొరికితే వేసేయడమే అంతే. ఎందుకో దేవుడు నాకు అలా వరం ఇచ్చాడు అనమాట. ఎంత తిన్నా నువ్వు లావుగా అవ్వమ్మా నాకు చెప్పాడు. ఓకే. అందుకే హ్యాపీగా తింటూనే ఉంటాను, వర్క్ చేస్తూనే ఉంటాను. సో చిన్న టిప్ ఏంటంటే ఎంత తింటే అంత వర్క్ చేస్తే చాలు అంటారు కదా. ఎక్సర్సైజ్ కూడా అంతే కదా. ఇప్పుడు తిన్నదంతా వెళ్ళి అక్కడ అరిగించుకుంటాము. సో నేనేంటంటే జిమ్కి వెళ్ళకుండా ఇంట్లో పనులతోటి అరిగించుకుంటాను అనమాట. సెల్ఫ్ వర్క్ చేసుకుంటా ఇంట్లో. ఓకే. అసలు కుకింగ్ అనగానే ఫస్ట్ నీకు గుర్తొచ్చేది ఎవరు? అంటే ఫస్ట్ నీకు కుకింగ్ నేర్పించింది ఎవరు? ఫస్ట్ నువ్వు వంట చేసి తగలబెట్టిన కిచెన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? వాటి గురించి ఒకసారి. కిచెన్ అంటే కుకింగ్ అనగానే నీకేం గుర్తొస్తుంది? కుకింగ్ అంటే మా డాడీ గుర్తొస్తాడు నాకు. ఓకే. ఎందుకంటే మా డాడీ చేసిన వెరైటీలు ఎవరు చేయరు, మా డాడీ అంత బాగా చేస్తారు. ఓకే. ఇంట్లో అంకులే కుక్ చేస్తారా? ఇంత ముందుకు మోస్ట్ ఆఫ్ ద టైం డాడీ చేసేవాడు. ఓకే. ఈ మధ్య అమ్మ నేర్చుకుని అమ్మ చేసింది. అది నేర్చుకోవడం ఏంటంటే అంటే మీకు కుకింగ్ రాదా? అదే ట్విస్ట్ ఏంటంటే పెళ్ళైనప్పటి నుండి మా మమ్మీకి అసలు వంటలు రావు అనమాట. పెళ్ళైన తర్వాత కూడా? ఓకే. రావు, మొత్తం మా డాడీ నేర్పించాడు. ఓకే. సో స్టిల్ ఇప్పటికైనా సరే నాన్ వెజ్ ఏమైనా ఉంటే మా డాడీ చేస్తాడు. లేదంటే ఇప్పుడు నేను నేర్చుకున్నాను కాబట్టి ఏదో కొంచెమో గొప్ప అంటే ఇలాగా చికెన్ ఫ్రై లాంటివి నేను చేస్తాను. ఓకే. ఇంకా మంచి కర్రీస్ ఏమైనా చేయాలి అని అనుకుంటే మా చిన్నక్క పెద్దక్క ఇద్దరు చేస్తాను. నాకు ఇద్దరు సిస్టర్స్, సో వాళ్ళిద్దరు చేసేస్తారు అనమాట. ఓకే, అదనమాట మన బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ ఏం తగలబెడతామో మాకు కూడా తెలియదు, ఒకసారి చూసేద్దాం. సో ఫస్ట్ ఏం పెడతావు? ఫస్ట్ స్టవ్ ఆన్ చేయడం వచ్చు కదా?
రాదా? అది చెప్పా కదా, అది వచ్చు, ట్రై చేస్తా. సరే ఓకే చేద్దామా? దేవుడా సేఫ్టీ పర్పస్లు అన్ని దగ్గర ఉన్నాయి కదా. భయపడి పారిపోతారు. నా కోసం ఆన్ చేయొచ్చు కదా. నేనా ఇటు తిప్పాల భయ్యా ఇది. ఇటే ఆన్ చేయమని నీకు చెప్పాను చూడు, నాకు బుద్ధి తక్కువ. అరే వచ్చిందిరా, నేనే ఆన్ చేసా. వెరీ గుడ్, నాకు ఆన్ చేయడం వచ్చింది. ఓకే ఫస్ట్ మనము ముందు ఆన్ చేయడానికి ముందు మనం ఒక పని చేయాలి. డైరెక్ట్గా నేను చేయను అనమాట, 2 steps లాగా చేస్తాను చికెన్ ఫ్రైని. నాకు ఇది కూడా మా డాడీ నేర్పించాడు రెసిపీ. ఓకే నాకు ఆ చికెన్ ఇచ్చేస్తే ఒకసారి నేను కలిపేస్తా దాన్ని. ఓకే సో వంట చేయడం రాకపోతే ఇలా అందించాల్సి వస్తుంది అనమాట. సో వంట చేయడం నేర్చుకోండి. చికెన్ ఓకే, ఇంకేం కావాలి? సో బౌల్ తీసేసుకున్నా ఫస్ట్ కుక్కర్లో నాకు కుక్ చేసుకోవడానికి. నీకు ఎల్లోగా చికెన్ ఫ్రైలు ఏం రావు కదా, కొంచెం అందించచ్చు కదా. ఉన్నది అందుకేగా, వంట రాకపోతే ఇలా చీప్గా కూరలో కరివేపాకులో తీసేస్తారు. అందుకే వంట. కరివేపాకు ఇంకా కాస్ట్లీ, అది ఉంటే కొంచెం టేస్ట్ అని వస్తుంది. మరి నువ్వు దానికంటే ఇప్పుడు నేను తక్కువ అంటున్నావా? అది నీకే తెలియదు. సరే నేను నీకు అన్నీ అందిస్తా, అన్నీ నా పక్కనే ఉన్నాయిగా, నువ్వు కుక్ చేయి, నేను అందిస్తా. చికెన్ ఎప్పుడు కడిగావా? ఒకసారి డెటాల్ వేస్తా అంటే స్మెల్. డెటాల్ అంటే ఫస్ట్ టైం చికెన్ కడిగినప్పుడు కడగమని నువ్వు అట్లీస్ట్ డెటాల్ వేసి కడిగావు, నేను ఇంతవరకు చికెన్ ముట్టుకుంది. వెరీ గుడ్. అంటే స్పూన్ వేసి డెటాల్ వేసి కడిగాను. నాకు మా మమ్మీ కడిగిస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి చెప్తా. సో ఫస్ట్ చికెన్ తీసేసుకున్నాం, మంచిగా ఆల్రెడీ కడిగి ఉంది కాబట్టి ఇంకా దీన్ని ఏం కడగద్దు. ఓకే సో దీంట్లో నేను ఇప్పుడు ఎలా చేస్తానంటే ఆయిల్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం సాల్ట్, పసుపు ఇవన్నీ కలిపేసి కుక్ చేసేస్తాను అనమాట. ఫస్ట్ థింగ్, ఫస్ట్ స్టెప్ అది. ఓకే సో కొంచెం ఆయిల్ ఇవ్వు. జాగ్రత్త జాగ్రత్త అమ్మా. ఓకే జాగ్రత్త. చాలా స్లోగా. విజయాన్ని మనం ఇక్కడ కుక్ చేయడానికి మాత్రమే పిలిచాము, ఈ ఫ్లోర్ని అన్ని పారబోసి ఇది చేయడానికి కాదు కాబట్టి. సో నెక్స్ట్ యూ వాంట్ సాల్ట్ అండ్ ప్లీజ్. ఓకే ఇది ఒక 5-6 స్పూన్స్ వేయచ్చా? ఎవరమ్మా నీకు కుకింగ్ నేర్పిస్తుంది? నువ్వే. 5-6 స్పూన్స్ ఎవరైనా సాల్ట్ వేస్తారంటే, అది ఇంత చికెన్లో. ఓకే ఏనాడని ఇంట్లో కనీసం మ్యాగీలో కూడా కొంచెం మసాలా వేస్తారు తెలుసా? తెలుసు. ఎలా వేస్తావు మరి మసాలా? మొత్తం వేసేస్తావు? ఎంత ప్లీజ్. సరే నాకు అర్థమైంది, నీ యొక్క కిచెన్ నాలెడ్జ్ నాకు చాలా బాగా తెలుస్తుంది కాబట్టి నేనే వేసుకుంటాను ప్లీజ్. ఓకే చూసి నేర్చుకో ఇప్పుడైనా. ఒక స్పూన్. ఇప్పుడు నేను నేర్చుకుని ఎవరికి వండాలి? మీ హస్బెండ్కి వండి పెట్టి. ఇప్పుడు కూడా నువ్వు వండి పెట్టకపోతే ఇంకెట్లా? ఆయన ఇంకొకరిని చూసుకోవాలి, అప్పుడు కుకింగ్ ఇంకొకరిని తెచ్చుకోవాలి. ఏంటి మరీ ఇంత వైలెంట్ గా ఎలా తయారవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. చిన్నపిల్లలు చెడగొట్టేస్తున్నారు ఎప్పుడు వచ్చే హస్బెండ్ కోసం. సర్లే అది పెట్టు. సాల్ట్ చేతికి ఇవ్వకూడదు, ఇది నాకు బాగా తెలుసు. గొడవలు అవుతాయి కింద. మా ఇంట్లో నేను డైలీ చేతికి ఇచ్చుకుంటా కదా, మా ఇంట్లో ఎవరు గొడవలు కావట్లేదు. సర్లే ఇప్పుడు ఈ షో అయ్యే వరకు మన ఇద్దరం కొట్టుకోకుండా ఉండాలి కదా. ఓకే అల్లం పేస్ట్. ఓకే ఇదే. పాప ఏ దేశం అమ్మ మంది? ఇండియానేనా? యా. లేకపోతే యూఎస్ నుండి ఏమైనా తరిమేశారు అక్కడ నుండి? నో. లేదా? ఇదేంటి ఇలా ఎల్లో గ్రీన్ కలర్ లో ఉంది? జింజర్ గార్లిక్ పేస్ట్ అంటారు. అంటే చాలా మంది ఏం చేస్తారంటే గార్లిక్ కి మనం పొట్టు తీసి చేస్తాం కదా, కొంతమంది ఏం చేస్తారంటే పొట్టుతో సహా చేస్తారు, అప్పుడు ఇలా గ్రీన్ కలర్ వచ్చేస్తాయి. ఫ్రెష్ ఉంది. ఎవరు? నేనైతే ఫ్రెష్ గానే ఉన్నాను. అది పేస్ట్ గురించే కదా. అప్పుడు ఎవరు ఇలా తయారవుతున్నారు జనరేషన్ అంతా. పెట్టేసి నెక్స్ట్ పసుపు. చిటికెడు వేయాలా? చిటికడి కాదు, కొంచెం కలర్ఫుల్గా ఉండాలి కాబట్టి ఓకే 4-5 చిటికలు వెళ్దాం. ఓకే కలపడం అయితే మంచి ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ చేసి కలర్ఫుల్గా కలుపుతుంది. తిన్న తర్వాత ఎలా ఉంటుందో రేపు మళ్ళీ నేను షూట్ చేస్తానో లేదో చూడాలంటే వెయిట్ చేసి చూడాల్సిందే. నీకు ఎలాగో రాదు, చేసేదానికి ఎందుకు వంకలు పెడతాం. సరే నెక్స్ట్ అంతే. సో మంచిగా కలిపేసాను అనమాట ఫుల్గా. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలా? ఎందుకు అవుతున్నాయి? స్టవ్ ఆన్ చేయాలా? ఆన్ చేయాలి. నేను చేస్తాను కంగారు పడి. విజయకి చాలా బాగా కుకింగ్ వచ్చు, అప్పటి నుంచి నన్ను తీసి పడేస్తుంది కదా. కుకింగ్ చేయడం ఓకే, బట్ ఈ విజిల్ ఉంది కదా, ఇది రివర్స్లో పెట్టాలి, ఆర్ఎల్స్ ఇది తీసి ఇలా పెట్టాలి. ఇప్పుడు దీన్ని ఎలా పెడతావు? పెట్టు. తీయమని చెప్పావు బాగా, తీయడం మాత్రం రాదు కదా. ఇది భయ్య పరిస్థితి. ఫ్యూచర్ హస్బెండ్ గాన్. హీరోయిన్ కాకముందు బాగా తిని హీరోయిన్ అవగానే ఆ డైటింగ్లు ఇవన్నీ అని చెప్పి వదిలేసిన ఫుడ్ ఏంటి? పిజ్జా. ఇప్పుడు తినవా? ఇప్పుడు తింటాను కానీ కొంచెం భయంగా తినాల్సి వస్తుంది. అంటే మనస్ఫూర్తిగా అలా ఆస్వాదించుకుంటూ. అంటే నా పిజ్జా తినడంలో కూడా ఒక స్టైల్ ఉంటుంది అనమాట నాకు. అంటే బేసిక్గా నా ముందు టీవీ ఉండాలి, దాంట్లో నా ఫేవరెట్ మూవీ ఏదైనా రన్ అవ్వాలి. ఓకే. అప్పుడు నా చేతిలో ఒకటి కోక్ ఉండాలి, చేతిలో పిజ్జా ఉండాలి, పక్కన టిష్యూస్ ఉండాలి, నా కాళ్ళ కింద ఒక చైర్ ఉండాలి. అలా బెడ్ మీద పడుకొని అలా కోక్ తాక్కుంటూ అలా తింటూ ఉంటే
ఆ సినిమా ఎంజాయ్ చేస్తుంటే అది పిజ్జా తినే విధానం అన్నమాట. ఫ్యాంటసీలు చూసాను కానీ మరీ ఇంత వర్షం పడాలి అంటే పక్కన కంపెనీకి ఎవరైనా ఉండాలి ఇలాంటివి ఏమి ఉండవా? సింగిల్ గా తినడం. పిజ్జా తినేటప్పుడు పక్కన ఎవరైనా ఉంటే కూడా బాగుంటుంది, కాకపోతే ఎవరు ఉండట్లేరు అంతే. ఎవరైనా ఉండాలి అనుకుంటే ఇవిడ పిజ్జా తెచ్చేయండి ఉంటుంది. యా ప్లీజ్, ఆల్వేస్ వెల్కమ్. ఆల్వేస్ వెల్కమ్. యా. సో ఇంత స్లిమ్ గా ఇంత ఫిట్ గా నీ డైట్ ఏంటి అసలు? అంటే రోజు ఏం తింటావా తినవా అసలు? నేనైతే నిజం చెప్తున్నా, నేను డైట్ అయితే అస్సలు ఫాలో అవ్వను. యాక్చువల్లీ లాస్ట్ టైం అనుకున్నాను డైట్ ఫాలో అవుదామని, తీసుకున్నాను కూడా ప్లాన్. ఓకే. బట్ ఏమైందంటే యాజ్ యూజువల్ మనకు ఒక రోజు పాటించగానే దాని మీద విసుకొస్తుంది కదా. సో డైట్స్ ఏం చేయను అనమాట. ఎర్లీ మార్నింగ్ యాజ్ యూజువల్ సీరియల్స్లో ఉన్నప్పుడు, షూట్స్లో ఉన్నప్పుడు మార్నింగ్ నాకు ఇడ్లీ ఇస్తారు, వడ ఇస్తారు. బేసిక్గా చాలా మంది వడని అలా తీసి పక్క పెడతారు, నేను అలా తీసుకుని తింటాను అనమాట. నాకు అంత ఇష్టం వడ. ఓకే. సో వడ తింటాను. అంటే చాలా మంది అంటూ ఉంటారు సీరియల్ సెట్ లో సమ్ టైమ్స్ ఫుడ్ బాగుండదు, అలాంటి సందర్భాల్లో అంటే ఇష్టం లేని ఫుడ్ తినడానికి బాధపడి. నేను కూడా చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను అలాంటివి. ఫుడ్ కొన్నిసార్లు బాగా అనిపించదు, బట్ థ్యాంక్ గాడ్ నాకైతే మా ప్రొడక్షన్ లో చాలా హ్యాపీగా అనిపించింది ఫుడ్. అంటే ప్రతిరోజు చికెన్ వండించుకుంటాం మేము, ప్రతిరోజు. సో ఫైనల్ గా అయితే నీకు ముక్కలేందే ముద్ద దిగదు అనమాట. డైలీ నాన్ వెజ్ తింటున్నా అంటే అదే కదా మీనింగ్, అంతేనా? అంతే అనుకుని. సో నాన్ వెజ్ తినాలి అనుకుంటే విజయ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే డైలీ నాన్ వెజ్ ఉంటుంది తినడానికి. నాకు ఒక డౌట్, నిజంగా ఫారం కోళ్ళు పిల్లలు పెడతాయా? ఇది చాలా పెద్ద టాస్క్ భయ్యా, ఎవరికైనా తెలుసా? పెడతాయా పిల్లలు పెడతాయా ఫారం కోళ్ళు? నాకైతే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలియదు. మీకు తెలిస్తే వీడియో చూసిన తర్వాత కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నాకైతే నిజంగా కాదు మెన్షన్ చేసి. నాకు తెలిసి నాటుకోళ్ళు అంటారు కదా, ఐ మీన్ అవే పెడతాయని నాకు తెలుసు. ఫారం కోళ్ళు అయితే గుడ్లు పెడతాయి, ఆ గుడ్డు కూడా పిల్లలు అవ్వవు అని ఎవరో చెప్పినట్టు నాకు గుర్తు. ఓకే. అంత ఐడియా లేదు కానీ. మరి రోజుకు ఒక కోడిని చంపి తినే ఒకసారి కలుపుదామే. నాకు తెలిసి ఇన్ ఫ్యూచర్ లో హైదరాబాద్ లో చికెన్ షార్టేజ్ వస్తే అది విజయ మీదకే వెళ్తుంది. నువ్వు ఇప్పుడే అన్నావు స్లిమ్ గా ఉన్నానని, మళ్ళీ నా మీద వేస్తావే అంత తింటున్నా అని. నేను కొంచెమే తింటా. కిచెన్ లోకి ఏ టైంలో వెళ్తావు? అంటే సీరియల్ షూట్స్ అవి బిజీ ఉంటావు కదా, అసలు కిచెన్ లోకి అడుగు పెట్టి. అదే నాకు సీరియల్ వచ్చేసి 2 షెడ్యూల్స్ కదా, ఫస్ట్ అండ్ థర్డ్ వీక్ లో ఉంటుంది. ఓకే. మిగతా 2 వీక్స్ అంతా నేను ఖాళీగానే ఉంటాను. కిచెన్ లో వెళ్తావు అంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తేనే. నువ్వు ఎవరన్నా చంపేయాలనుకున్నావు అనుకో, వాళ్ళకి ఏ ఫుడ్ పెట్టి చంపేస్తావు? చికెన్ కర్రీ పెట్టి చంపేస్తా. అంటే ఇప్పుడు మమ్మల్ని చంపడానికి ఇది చేస్తున్నావా? ఇది ఫ్రై, అది కర్రీ. ఇది మాడిపోతుందేమో అని భయం వేస్తుంది. ఒకసారి కలప. ఏం మాడిపోలేదు, చాలా ఉంది అది. ఓకే. నువ్వు ఊరికే తీస్తుంది, ఉడకదు. స్మెల్ కోసమా? నాకు యాక్చువల్లీ ఈ స్మెల్ చాలా ఇష్టం. అల్లం పేస్ట్, ఆ చికెన్, ఆ పసుపు. ఓకే. సరే, కానీ ఇప్పుడు నీకు ఏ ఫుడ్ ఐటెం నీకు ఇస్తే నువ్వు డైట్ ని కూడా బ్రేక్ చేసి తినేస్తావు? అంత నచ్చే ఫుడ్ ఏంటి నీకు? ఇదేనా? ఓకే. ఆబ్వియస్లీ చికెన్ మై ఫేవరెట్, అండ్ ఫిష్ కూడా. ఓకే. అంటే ఇండస్ట్రీ అంటే విజయ చాలా మందికి కెరియర్ కష్టాలు స్టార్టింగ్ లో చాలా ఉంటాయి. సో ఇప్పుడు నీకు హీరోయిన్ అయిపోయావు కాబట్టి ఇప్పుడు ఛాన్సెస్ ఎలా వస్తున్నాయి, అండ్ ఇండస్ట్రీకి రాకముందు స్ట్రగుల్స్ ఎలా ఉన్నాయి అంటే ఏం చెప్తావు? ఇప్పుడు అంటే ఓకే, ఇప్పుడు అందరికీ కొంతవరకు నేను తెలుసు, హెవీగా తెలుసు అని చెప్పాను, బట్ మోస్ట్లీ అందరికి రీచ్ అవుతున్నాను. సో ఏదున్నా ఇంత ముందుకు ఫస్ట్లో అయితే కాస్టింగ్ త్రూ వచ్చేది, బట్ ఇప్పుడైతే నాకు డైరెక్ట్గా డైరెక్టర్స్ నుండి, మేనేజర్స్ నుండి కాల్స్ వస్తున్నాయి. ఓకే. ఫస్ట్లో ఇక్కడ వరకు నేను రావడానికి అంటే నేను నిజం చెప్తున్నా, అప్పుడు ఒకసారి నేను చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, హైదరాబాద్లో ఉన్నన్ని ఆఫీసులు ఎక్కడైతే ఆడిషన్స్ ఎన్ని జరిగాయో ఒక రోజులో అన్ని ఆడిషన్స్కి నేను వెళ్ళాను, అన్ని ఆఫీసులకి నేను తిరిగాను. అది కూడా సింగిల్ పర్సన్గా, వితౌట్ ఎనీ అంటే ఎవ్వరి సపోర్ట్ లేకుండా. ఆ రోజంతా నేను కనీసం ఇప్పుడు ఇంత చిన్న బాటిల్ వాటర్ తాగుతాం కదా, ఆ వాటర్ కూడా నేను తీసుకోలేదు. అంత ఇదిగా నేను తిరిగాను. బికాజ్ నా దగ్గర అమౌంట్ కూడా ఉండేది కాదు. మా డాడీ నాకు ఒక 500 ఇచ్చేవాడు ఒక రోజుకి. ఆ 500 నేను ఈసీఎల్ దగ్గర నుండి ఎక్కడెక్కడ ఆఫీసెస్ ఉన్నాయో అవన్నీ చూసుకుంటూ తిరుగుతూ, ఆటోలని, బస్సెస్ అని, ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా వెళ్ళిపోయేదాన్ని ఒకదాన్ని. కాకపోతే ఆడిషన్ చేసేటప్పుడు ఫేస్ బాగుండాలని చెప్పి ఆ స్కార్ఫ్, గ్లాసెస్ కొంచెం మెయింటైన్ చేసుకునేదాన్ని. వెళ్ళే ముందే కింద ఉండి నేను మేకఓవర్ చేసుకునేదాన్ని, దువ్వుకునేదాన్ని, మళ్ళీ లిప్స్టిక్ పెట్టుకునేదాన్ని. అప్పుడేం తెలీదు, బట్ నాకు తెలిసిందంతా ఒకటే, మనము స్ట్రగుల్ చేయండి, మనం ప్రయత్నించండి, చేతికి ఏది వచ్చి పెట్టరు ఎవరు. సో నేను నమ్ముకుంది అదే కాబట్టి నేను చేయాలి, చేస్తేనే, నేను వెళ్ళి 10 మందికి తెలిస్తేనే నాకు 10 మంది అవకాశం ఇస్తారు అని నమ్మాను. అందుకే ఉన్న ఆఫీసులన్నీ తిరిగాను. దేవుడి దయ వల్ల అందులో నేను ఒక 100 తిరిగి ఉంటే నాకు అందులో ఒక 5 or 4 మెంబర్స్ రెస్పాండ్ అయ్యేవాళ్ళు. సో అలా చిన్న చిన్నవి ఆల్బమ్ సాంగ్స్ అని, షార్ట్ ఫిలిమ్స్ అని,
లేకపోతే ఇంకేదైనా చిన్న చిన్న మీటింగ్స్ కానీ అట్లా వెళ్ళి కలుసుకొని అలా అలా ఒక్కొక్కరిని మీట్ అవుతూ కొంత కాంటాక్ట్స్ తీసుకొని ఇప్పటికి ఈ స్టేజ్లో ఉన్నాను. ఇప్పటి వరకు నవ్వుకుంటూ మాట్లాడింది, టాపిక్ రాగానే ఎందుకు కళ్ళల్లో వాటర్ వస్తున్నాయి? వస్తాయి అంటే స్ట్రగుల్ అలా ఉందన్నమాట. అంటే ఈజీగా వచ్చింది కాదు ఇది. చాలా మంది విద్య తొందర సక్సెస్ అయిపోయింది అని అంటారు, కానీ ఆ తొందర వెనక నేను ఎంత తొందరగా కష్టపడాలని నేను అనుకున్నానో అది ఎవరికి అనిపించట్లేదు. సో అది ఏం లేదు, బట్ నేను సో హ్యాపీ. ఎందుకంటే నేను నా కష్టం మీద పైకి వచ్చాను, ఎవరో నాకు పెట్టారు కాబట్టి వచ్చాను అని అనడానికి కూడా లేదు నాకు. బికాజ్ అందరికీ తెలుసు నేను ఎక్కడి నుండి వచ్చాను, ఎలా వచ్చానని. వెరీ నైస్. అండ్ ఇప్పుడు సక్సెస్ అవుతున్నావు, మంచిగా ఆఫర్స్ వస్తున్నాయి. వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్ అంటే నాకున్న చిన్న ఇదేంటంటే సీరియల్స్లోనే ఇంకా బాగా హిట్ అవ్వాలి అని. చాలా మంది సీరియల్ హీరోయిన్స్ మంచి మంచి స్టేజ్లో ఉన్నారు. సో నేను ఒకప్పుడు మూవీస్లో ట్రై చేసి సీరియల్కి వచ్చాను. యాక్చువల్గా సీరియల్స్ చేసే వాళ్ళకి మూవీస్ రావు అనే ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది కదా. అది ఎందుకంటే నాట్ బికాస్ ద యాక్టింగ్, బికాస్ ఆఫ్ డేట్స్ అనమాట. నేను కూడా ఫేస్ చేస్తుంది అదే. నాకు ఫస్ట్ అండ్ థర్డ్ వీక్ మొత్తం సీరియల్ వాళ్ళు కంప్లీట్గా తీసుకుంటారు. ఓకే. మూవీ వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళకి నచ్చిన డేట్స్ కంటిన్యూగా 5 days, కంటిన్యూగా 10 days ఇస్తారు. అది కరెక్ట్ గా మన సీరియల్ డేట్స్ లో పడింది అనుకో, ఇంపాసిబుల్ అక్కడ ఇవ్వడం. ఓన్లీ డేట్స్ వల్ల ప్రాబ్లం. ఓన్లీ డేట్స్ వల్ల ప్రాబ్లం. ఓకే, చికెన్ అయితే ఉడికిపోయింది. ఓకే, మనం ఇంకా స్టవ్ బంద్ చేద్దాం. సో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక స్టార్ హీరో నీకు ఇబ్బంది పెట్టారు అంటే, మిస్బిహేవ్ చేశారు, ఒక స్టార్ హీరో అంటే తెలుగులోది టాప్ మోస్ట్ విలన్ హీరో అని చెప్పుకోవచ్చు. అదర్ లాంగ్వేజెస్ లో కూడా ఆయన చాలా టాప్, అంటే సీనియర్ మోస్ట్ పర్సన్. ఈ ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు. సో అసలు ఏం జరిగింది ఆ రోజు? అంటే మిస్బిహేవ్ ఏం కాదు, కమిట్మెంటే అడిగాడు. టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, కమిట్మెంటే అడిగారు. కమిట్మెంట్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు, చాలా మందికి తెలుసు. ఇందులో నేను సిగ్గుపడ్డానికి కూడా ఏం లేదు, ఓపెన్ టాపిక్ ఇది ఇప్పుడు ఈ మధ్య కాలంలో. సో కమిట్మెంట్ అడిగారు, బట్ ఐ రెస్పెక్ట్ హిమ్ వెరీ మచ్ బికాజ్ హీఈస్ అ గ్రేట్ యాక్టర్. అండ్ నేను పెద్ద ఫ్యాన్ చెప్పాలంటే ఆయనకి. బట్ స్టిల్ ఎంత పెద్ద ఫ్యాన్ అయినా కూడా నాకు అలా నచ్చదు ఆబ్వియస్గా. సో మొహం మీద నేను కూడా అదే చెప్పాను అనమాట. నో సార్, ఐఎమ్ నాట్ ద టైప్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఎట్ ఆల్ అని చెప్పేసి అన్నాను. దాని తర్వాత కూడా హీ ట్రై టు సెడ్యూస్ మీ. ఓకే, 3-4 times కాల్స్ వచ్చాయి, వేరే నెంబర్స్ నుండి కాల్స్ వచ్చాయి. అంటే కొంతమందికి ఏమవుతుందంటే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి భయపడిపోతాం అనమాట. సో నేను కూడా చాలా భయపడిపోయి ఏడ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి అవి. ఓకే, లైక్ అదేదో కైండ్ ఆఫ్ టార్చర్ లాగా అనిపిస్తుంటది. అంటే నో చెప్పడానికి ధైర్యం సరిపోదు, ఎస్ చెప్పడానికి మనసు ఒప్పుకోదు. సో ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. అమ్మ వాళ్ళకి చెప్పుకోలేము, అక్క వాళ్ళకి చెప్పుకోలేము, ఎవరికి చెప్పుకున్నా వెంటనే ఇంకా ఈ ఇండస్ట్రీ వద్దు అని భయపడిపోతారు. సో నాకు తెలిసింది ఏంటంటే డెఫినెట్గా ఇలాంటివి ఉంటాయి, ఎదుర్కోవాలని చెప్పేసి. ఇప్పుడేం ప్రాబ్లమ్స్? ఇప్పుడేం ప్రాబ్లమ్. సో పేరు చెప్తావా? వద్దు వద్దు, అసలు వద్దు. ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్. ఓకే, అదొక చిన్న ఇన్సిడెంట్ తప్ప ఇంకేం లేదు అనమాట. దీన్ని ఏం చేద్దాం? మాటల్లో పడి మంచి కుక్ అయిపోయింది. ఫస్ట్ ఇప్పుడు ఇంకొక బాల్ తీసుకుందాం మనము. ఓకే, సో నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. రెడీయా? యా. సో నీ ఫస్ట్ నైట్లో కంపల్సరీ ఉండాల్సిన ఫుడ్ ఏంటి, ఎందుకు? నా ఫస్ట్ నైట్లో ఏం ఫుడ్ తింటారో నీకు ఎందుకమ్మా? నేను ఫుడ్ తింటాను, పడుకుంటాను, ఇంకేమో చేస్తాను, నీకు ఎందుకు? అంటే పడుకుంటాను, నిద్రపోతాను. ప్లీజ్ మళ్ళీ ఇంకోటి నీకెందుకు చెప్పు ఫస్ట్, నీకెందుకో చెప్పు, తర్వాత నేను ఆన్సర్ చేస్తాను. అరే జస్ట్ క్యాజువల్గా. నీ ఫస్ట్ మళ్ళీ తింటావా? అది నువ్వు తింటా అంటే చెప్పు, అప్పుడు నేను చెప్తా అదే తినాలి. నువ్వు కూడా నాకు ఫోటో తీసి మరీ పంపు. అండ్ నీకు ఎలాంటి హస్బెండ్ కావాలి అంటే, కుక్ చేసే హస్బెండ్ కావాలని మాత్రం చెప్పకు. ఉన్న ఒక్కటే ఆప్షన్ నువ్వు తీసేసావు, ఇంకా నేను ఏం చేయాలి? అందరూ బేసిక్గా చెప్పేది ఏంటంటే వంట వచ్చే హస్బెండ్ అయితే బెటర్ అంటారు కదా. ఏమైంది, మళ్ళీ మాడిందా? అంటే చికెన్కి ఎంత వేయాలా అని చూస్తున్నాను. అంటే నీకు తెలీదా? తెలుసు, కాకపోతే ఇది బౌల్ ఉంది కదా, నాకు అది దాంతో అలవాటు ఉంది, దీంతో లేదు. ఓకే, సరిపోతుందా లేదా అని ఐమ్ జస్ట్ చెకింగ్. ఓ కారం, ఇప్పుడు ఏం కావాలి? కారం వేస్తా. బ్రేకింగ్ న్యూస్, నందు డైరెక్ట్ గా ఆయిల్లో కారం వేసేస్తుంది. అరే ఏం కారం వేస్తారు ఎవడైనా? ఓకే, ఆనియన్స్ ఇవ్వు. ఓకే, ముందు మనం ఆనియన్ వేసుకుందాం. ఓకే ఓకే, అలాగే ఎంత దూరంగా ఉండి ఇట్లా విసురుతుంది. నాకు యాక్చువల్గా అలవాటు ఏంటంటే ఇట్లా మూత ఒకటి ఉంటుంది అనమాట, ఇలా పెట్టుకుని ఇలా వేస్తాను నేను. అంటే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ధైర్యంగా వేస్తున్నాను. సరే, నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా? యా, అడుగు. ఫస్ట్ కిస్ అయ్యిందా? అంటే అడగమ్మా. ఇంకా ఫస్ట్ కిస్, ఫస్ట్ అవన్నీ వద్దులే, కానీ ఫస్ట్ కిస్ అయిందా? అయింది. ఎవరితో?
అవన్నీ చెప్తారా ఏంటి? సరే ఫస్ట్ కిస్ అయింది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ చేసావు కాబట్టి ఫస్ట్ కిస్ లాంటి ఫీల్ ఏ ఫుడ్ తింటే వస్తుంది? ఫిష్. ఫిష్. సో నీకు ఫస్ట్ కిస్ కావాలనుకున్నప్పుడల్లా ఫిష్ తింటావు? అలా కాదు, అంటే లిప్స్ సాఫ్ట్ ఉంటాయి కదా, సో ఫిష్ కూడా సాఫ్ట్గా ఉంటుంది కదా, అందుకని. దేవుడా. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ వేసావు, కొన్ని కొత్తిమీర. కొత్తిమీర వేయాలా? యా, నేను వేస్తాను. ఓకే. యాక్చువల్గా చాలామంది ఏం చేస్తారంటే కొత్తిమీరని లాస్ట్లో మన డెకరేటివ్గా చేస్తారు కదా, మా ఇంట్లో కూడా అలాగే చేస్తారు అనుకో, కర్రీస్ మీద లాస్ట్లో వేస్తారు. బట్ నాకు మా అక్క చెప్పింది ఏంటంటే ఆనియన్స్ వేసినప్పుడే కొత్తిమీర కూడా వేస్తే ఇది కూడా బాగా ఫ్రైడ్ అవుతుంది, అప్పుడు మనం తింటుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఓకే. సో అందుకే కొత్తిమీరని ఆయిల్లోనే వేసేస్తాను. ఓకే. నీకు మంచి బాయ్ ఫ్రెండ్ కిస్ అన్నావు కాబట్టి బాయ్ ఫ్రెండ్ లాంటి టైట్ హగ్ ఇచ్చే ఫుడ్ ఏది అంటే ఏం చెప్తావు? ఏంటమ్మా క్వశ్చన్ మళ్ళీ నేను రిపీట్ చేయండి, నీకు అర్థమైంది కానీ ఆన్సర్ చెప్పి. లేదు, ఒకసారి మళ్ళీ చెప్పవా? అంటే బాయ్ ఫ్రెండ్ లాంటి టైట్ హగ్ ఇచ్చే ఫుడ్ ఏంటి అంటే ఏం చెప్తావు? టైట్ హగ్ ఇచ్చే ఫుడ్డా అంటే తినగానే అనిపిస్తుంది అలాంటిదా? ఎస్ ఎస్ ఎస్, అలాంటిదే. ఫుడ్ కాదు కానీ ఫ్రూట్ ఇష్టం. ఫ్రూటా? ఓకే. మ్యాంగో. మ్యాంగో. యా. ఓకే. అంటే దాన్ని హగ్ చేసుకోవడమే కాదు, దాన్ని కిస్ చేస్తాము, ఇంకా చాలా చేస్తాం కాబట్టి చాలా చేస్తుందంట మ్యాంగోస్ని. సో నీకు బాగా నచ్చని వెజిటేబుల్స్ ఏంటి? అవి నచ్చనివా? నచ్చనివి ఏంటి? అవి తినాల్సి వస్తే నువ్వేం చేస్తావు? నచ్చని వెజిటేబుల్స్ అంటే బెండకాయ నచ్చదు. బెండకాయ మధ్యాహ్నం తినలేదు, 2 ముక్కలు వేసుకుంది. అంటే బెండకాయ మా మమ్మీ చేసే తింటా. ఓకే. మళ్ళీ అందరు చేసే పోదన్నమాట నాకు. ఓకే. క్యారెట్ నచ్చదు. ఓకే. మరి సపోజ్ అదే ఇందాకే ఒక క్వశ్చన్ అడిగాను, చికెన్ వేసేద్దాము, చికెన్ వేసాక నీ క్వశ్చన్లకి ఆన్సర్ అడుగు. నువ్వు చికెన్ వేస్తూ ఉండు, నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటా. ఓకే, డన్. సో ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాయి అనమాట, ఇప్పుడు చికెన్ వేస్తుంది. సో అంటే నువ్వు ఎవరికన్నా ప్రపోజ్ చేయాలి అనుకుంటే చూడు, నీ ధ్యాసలో పడి నా మీద చికెన్ పడేసుకుంటున్నా. నేను ఉంటే అంతేరా, నీకేం గుర్తుండు? అవునారా? అంతేరా. ఇదేదో తేడాగా ఉంది భయ్యా. సో చికెన్ వేసి ఇప్పుడు మిక్స్ చేస్తున్నావు, మళ్ళీ ఫ్రై అవ్వాలా? అంటే ఆయిల్లో మళ్ళీ కొంచెం డీప్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది అనమాట. ఓకే. ఇండస్ట్రీలో నీకు మంచి ఫుడ్ ఆఫర్ చేయాలి అంటే ఎవరు చేస్తారు? నాకు చేసేవాళ్ళ విక్రమ్ సార్. నువ్వు ఎవరికైనా స్పెషల్గా కుక్ చేయాలి అంటే ఇండస్ట్రీలో ఎవరికి కుక్ చేసి పెడతావు? ఇండస్ట్రీలోనా? ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు కుక్ చేసి పెట్టాలంటే. నా కుకింగ్ కోసం వెయిట్ చేసే వాళ్ళంటే మా సీరియల్లో నాకు ఫాదర్ క్యారెక్టర్ ఉన్నారు, రాజ్ కుమార్ సార్, మీ అందరికీ తెలుసు ఆయన. ఈజ్ అ గ్రేట్ యాక్టర్. సో మా నాన్నగారు ఎప్పుడు అంటుంటారనమాట, కూతురు నాకు ఎప్పుడు చేసి పెడతావు కూతురు అంటాడు. ఓకే. సో ఆయన కోసమైనా ఖచ్చితంగా నేను అంటే చాలాసార్లు నేను చెప్పాను అనమాట, చికెన్ ఫ్రై నేను చాలా బాగా చేస్తాను డాడీ అని చెప్తే ఆయన నువ్వు మాత్రం అంటావు చేసుకొని రావు అంటారు పాపము. ఓకే. సో నేనైతే ఆయనకు వండి పెట్టాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసి దాన్ని లో ఫ్లేమ్లో పెట్టే లోపు మనం ఆ టాస్క్ కంప్లీట్ చేయాలి. కారం వేసేసాను. ఓకే. అది కొంచెం కుక్ అవుతుంటుంది. ఓకే. లాస్ట్లో మసాలా కలిపేసేస్తే అయిపోతుంది. సో ఫైనల్ స్టెప్ వచ్చేసి ఇప్పుడు అది కారం బాగా పట్టేసింది, మసాలా వేద్దాము. నాకు ధనియా పౌడర్ ప్లస్ మసాలా పౌడర్. ఓకే. ధనియా అంటే మసాలా పౌడర్ ఇస్తుంది, మసాలా అంటే ధనియా పౌడర్ ఇస్తుంది. స్మెల్ అయితే చాలా బాగుంది. యా, వావ్, స్మెల్ అయితే బాగుంది. సో ఇప్పుడు ఏం వేస్తావు? ఏమయ్యాను అయిపోయిందా? అంటే కొత్తిమీర కొంచెం స్టవ్ ఆఫ్ చేశాను కూడా, అది కొంచెం ఆగితే తిందాం మనం అంతే. ఓకే. సో అది మొత్తానికి అన్ని మాటలు చెప్తూ ముచ్చట్లు చెప్తూ మాటల్లో పెట్టి చికెన్ ఫ్రై అయితే చేసింది, అందులో కొంచెం ఆయిల్ ఎక్కువైంది, మళ్ళీ బాగుంది. తింటే ఎలా ఉంటుందో చూద్దాం. తిన్నాకైతే బాగుంది నిజంగా, స్మెల్ కూడా చాలా బాగుంది. ఎంతైనా విజయ్ చేస్తే అదిరిపోవాలి. సరే, కానీ పెళ్ళి ఎప్పుడు? నీ ప్రెసెంట్ బాయ్ ఫ్రెండ్ లిస్ట్. పెళ్లి గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి నందు. అరే అట్లీస్ట్ బాయ్ ఫ్రెండ్ అన్న రివీల్ చెయ్యి. బాయ్ ఫ్రెండ్ లేడురా, ఎలా రివీల్ చేయను? ఈ మాట గుర్తుపెట్టుకోండి పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ. తర్వాత నన్ను ఎవరు అడగకండి ప్లీజ్. నేను ఆల్రెడీ హింట్ ఇచ్చాను, ఇన్ ఫ్యూచర్లో మీకు తెలుస్తుంది. అబ్బచా. సరే, నీ పెళ్ళి ఎప్పుడు మరి? చేసుకున్నప్పుడు. షబ్బా, సరే. ఎప్పుడు తినాలి ఇది? అయిపోయింది, సర్వ్ చేద్దామా? ఎస్. ఓకే, ఈ ప్లేట్లో చేద్దామా? ఓకే, డన్. తింటావా? లంచ్ టైంకి ప్లాన్ చేస్తే యాక్చువల్గా డిన్నర్ టైంకి అయిపోయింది అనమాట. సో టేస్ట్ చేస్తా. ఇప్పుడు కూడా టేస్ట్ చేస్తావా అని అడక్కు, ఐఎమ్ వెయిటింగ్. టేస్ట్ చేయాలని చెప్పి వెయిటింగ్. స్మెల్ అయితే బాగుంది, కాలుతుంది, జాగ్రత్త. ఓకే. ఓకే, సర్వ్ చేసేస్తున్నాను. కలర్ఫుల్ చికెన్,
సో టేస్ట్ కూడా ఎలా ఉంటుందో చూసొద్దాం. బాగుంటుంది, డెఫినెట్గా బాగుంటుంది. అది చెప్పాల్సింది మేము అనమాట. చెప్దూలే. తినొచ్చా? బ్రహ్మాండంగా. ఓకే, వదిలిపెట్టావు చూడు. ఇది ఎక్కువగా మంచింగ్కి బాగుంటుంది యాక్చువల్గా రైస్లో కన్నా. సో ఇప్పుడు మన దగ్గర మంచింగ్ ఉంది, మ్యాటర్ లేదు. నందు ప్రొవైడ్ చేస్తుందంట. ఇఫ్ యూ వాంట్ యా ఐ విల్ డెఫినెట్లీ ప్రొవైడ్. అయితే ప్లేట్ పట్టుకొని ఇంటికి వెళ్ళిపోదామా? ఓకే పద. షో తర్వాత సరే, bye. Ready ఆ? ఫస్ట్ టేస్ట్ చేసే ముందు దేవుడా ప్లీజ్, నేను ఈ ఎపిసోడ్ చాలా చేయాలి, నాకు ఏం కాకూడదు. ఎస్, తిను. కాలుతున్నట్టుంది. ఉఫ్ ఉఫ్ అనుకుని తిను. ఓకే, అందుకే కొంచెం కొంచెం తినాలి, అంత తినద్దు. సీరియస్లీ సీరియస్లీ రకరకాల ఎక్స్ప్రెషన్ వస్తున్నాయి, నాకు భయం వేస్తుంది. కొంచెం మంచి ఎక్స్ప్రెషన్ చెప్పే. యాక్చువల్గా ఓకే యావరేజ్ ఉంటుంది అనుకున్నా. ఇది టేస్ట్ ఎట్లుందో చెప్పాలా? చెప్పు. ఇలా ఉంది సీరియస్లీ. నిజమా? లిప్ సింబల్ కూడా వచ్చింది. ఇది టాటూ వేసుకో, పర్మనెంట్ టాటూ. నిజంగా బాగుందా? సీరియస్లీ విజయ యాక్టింగ్ చేయడానికి ఒక్కటే కాదనమాట, కుకింగ్ చేయడానికి కూడా పనికొస్తుంది. పెళ్లి చేసుకోవడానికి కూడా పర్మిషన్ నేను అప్రూవల్ ఇచ్చేస్తున్నాను. చాలా అంటే చాలా 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 బాగుంది. నేను కూడా టేస్ట్ చేస్తాను. చేయొద్దన్నా చేస్తుంది. ఇప్పుడు ఎప్పుడెప్పుడు తినేద్దామా, ఎప్పుడు ఆ డిష్ అయిపోతుందా అన్నట్టు వెయిట్ చేస్తుంది. బాగా చేశాను. వెరీ గుడ్. నువ్వు ఇంత బాగా కుక్ చేసావు కాబట్టి నేను నీకు ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇస్తా. థ్యాంక్ యూ. ఏమిస్తున్నావు? అది సర్ప్రైజ్, చెప్పం, చూసుకోవాలి. ఓకే థ్యాంక్ యూ. ఒక్కసారి ఇంకొకసారి అని ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా? ఇలాంటి ఫుడ్ తిన్నప్పుడు మాటలు కూడా తడబడుతున్నాయి. ఫుడ్ అంత బాగుంది, ఎంజాయ్ చేస్తున్నాం. మంచి రెస్టారెంట్ పెట్టించవచ్చు నీతో. చికెన్ ఫ్రైకే. థ్యాంక్ యూ. మా డాడీ చాలా ఫీల్ అయిపోతుంటాడు ఇప్పుడు. సో విజయ చేసిన డిష్ తిన్నాం, టేస్ట్ చేసాం, అంతా అయిపోయింది. సో కొంచెం కుకింగ్తో పాటు ఫన్ కూడా ఉండాలి కాబట్టి చిన్న టాస్క్ పెట్టాను. సో ఇక్కడ కొన్ని 5 ఐటమ్స్ పెట్టాను. ఇప్పుడు విజయకి దీంతో టై చేసేస్తాను ఐస్కి కనిపించకుండా. సో టేస్ట్ చూసి ఇదేంటో గెస్ చేయాలి. సో టై చేసి తీసుకొస్తా. ఓకే ఓకే. సీరియస్లీ నాకేం కనిపించట్లేదు. ఒకసారి ఇటు చూడు. ఇవన్నీ ఇవి అయితే ఓకే, దా మెల్లగా రా. ఈ ఫోన్. ఓకే ఓకే, నేను పట్టుకుంటారా? ఓకే ఓకే. ఇదేదో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రే. ఓకే రెడీ? కొంచెం జాగ్రత్త, అలర్ట్. సో విజయాన్ని తీసుకొచ్చేస్తాం. ఇక్కడ 5 వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కొంచెం రియల్ ఐటమ్స్ కూడా కట్ చేసి పెట్టారు మా వాళ్ళు. కప్పలు, స్నేకులు లాంటివి కూడా ఉన్నాయి. సో అవి కూడా నువ్వు టేస్ట్ చేసి చెప్పాలి. సో తనకి ఎలానో కనిపించదు కాబట్టి నేనే తన నోట్లో పెడతాను. ఇక్కడున్న 5 ఐటమ్స్ గెస్ట్ చేసి తినిపిస్తాను. హౌ డర్టీ మైండ్ యు ఆర్. యాజ్ ఆల్వేస్. ఓకే ఎస్. ఓకే రెడీ? అబ్బా పుల్లగా ఉంది. ఏంటిది? ఎనీ గెసెస్? కారంగా ఉంది, పుల్లగా ఉంది. ఏంటిది? కారం పులుపు రెండు కలిపారా? సాస్ అనుకుంటా కదా. సాస్. ఓకే, కరెక్ట్ గానే గెస్ చేసింది. వా. సో ఇదైతే ఒక యానిమల్ అని చెప్పుకోవాలి. ఇది ఏ యానిమల్ అనేది నాకు కూడా తెలియదు. సో కొంచెం పచ్చి పచ్చిగా ఉంటది. బాయిల్ చేయకుండా డైరెక్ట్ కట్ చేసి తీసుకొచ్చేస్తారనమాట. సో కొంచెం బ్లడ్ కూడా ఉంది, కడగలేదు. ఓపెన్ చేయి. ఓపెన్ యువర్ మౌత్ పాపా. టమాటా. టమాటా రియల్ యానిమలేనా? ఎస్. ఓకే, ఇప్పుడు ఇది కొంచెం కష్టమైన టాస్క్, నీకు వెంటనే తెలిసిపోద్ది. బట్ సారీ. ఓకే. ఎందుకు ఓకే అంటే ఎందుకు సారీ చెప్తున్నా నీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే రెడీ? నువ్వు ఊదకూడదు ఈ టాస్క్లో. ఓకే, నవ్వకూడదు. ఎరుపు పౌడరా? ఓకే, కొంచెం ఆను, ఇంకొంచెం ఆను. అవసరం లేదు, స్మెల్ కదా. కారమా? కారం కదా. ఒకసారి లిప్స్ ఉన్నామాను. ఇప్పుడు చెప్పు. కారమే. కారం. ఓకే ఓకే. సో నువ్వు ఇంత బాగా వాటర్ కనీసం కారం పెట్టే వాటర్ నిన్ను సాటిస్ఫై చేసే బాధ్యత నాదే కాబట్టి ఓకే. ఇప్పుడు చల్లబెడతావు. ఇప్పుడు సీరియస్లీ చల్లబెడతావు. ట్రస్ట్ మీ.
ఏంటిది ఏంటది తెలియలేదా? 1 more spoon. దీన్ని గులాబ్ జామ్ అంటారా? కాదు, మీ ఊర్లో గులాబ్ జామ్ అంటారా దీన్ని? నాకు దీని పేరు తెలియదు. తెల్లగా ఉంటుంది, రౌండ్ రౌండ్. ఇంకొక స్పూన్ నేను చెప్తావా? ఇది డబ్బాలో ఉంటుంది, అదే కదా? చెప్పేంటో. కారంగా ఉంది. సరే ఏడోకి ఇంకొక స్పూన్ ఇదే తినిపిస్తా. ఈవిడ ఉఫ్ అని ఊదిన దానికి నా ముక్కులోకి కూడా పోయింది కారం. నీకు పనిష్మెంట్ ఉండాలి. ముక్కు మండుతుంది. నిన్ను తిని టేస్ట్ చేసి చెప్పు అంటే ఊది చెప్తే ఎట్లా చెప్పు? సరే నీ మంట పోవడానికి ఒక స్పూన్ పెట్టా నా ముక్కులో. రసగుల్లా కదా? ఎస్, గుర్తొచ్చింది. గుర్తొచ్చిందా? సో లాస్ట్ ఐటెం ఇది కూడా కరెక్ట్గా చెప్పావు అనుకో నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ట్రస్ట్ మీ. ఇంకెన్ని పెట్టావి? ఇది ఒకటే లాస్ట్. రెడీ? రసమల్లై కూడా కరెక్ట్గా చెప్పేసింది పాప. సో నెక్స్ట్ ఐటెం, ఓపెన్ యువర్ మౌత్. హా 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 అను. ఓకే. బూందీ. సో ఈజీగా తెలిసిపోయింది. సో ఇంత కష్టపడి పాపం నా కోసం కారం కూడా తిన్నావు, కొంచెం నా ముక్కులో కూడా ఊదావు. సో నా ముక్కులో కూడా పోయింది. వస్తే ద్రోహి. ఫ్రెండ్ అయ్యి ఉండి కారం పెడతారు ఎవడైనా నాకు. గెస్ట్గా వస్తే కారం అండి పెట్టేది నాకు. అంటే యాక్చువల్గా నువ్వు చాలా హాట్. లైఫ్ ఎలా ఉందంటే స్వీట్ అండ్ హాట్ అన్నావు కదా, అందుకే స్వీట్ ఇది హాట్ మిక్స్ చేస్తా. ఇది రసగుల్లానేనా? ఎస్. కలర్ వేరే ఉంది, దాంట్లో కొంచెం కలర్ మిక్స్ చేస్తారు. సో అది టాస్క్లు అన్నీ కూడా బాగా కంప్లీట్ చేసింది. అలానే పిలవగానే మా ఫస్ట్ ఎపిసోడ్కి వచ్చావు. ఫస్ట్ ఎపిసోడ్ విజయతోనే స్టార్ట్ చేస్తాము. సో ఇది మా సెలబ్రిటీ కిచెన్ షో అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అలానే మా చిన్న గిఫ్ట్ మా సైడ్ నుంచి, మా సుమన్ టీవీ నుంచి మా షోకి వచ్చినందుకు చిన్న హ్యాంపర్. రెడీ. సో కారం తినడం అంటే నాకు కూడా ఇచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది కమింగ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ఫిలిమ్స్ అండ్ సీరియల్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. సో అదనమాట మా కుకింగ్ షో. మీకు నచ్చినా నచ్చకపోయినా మమ్మల్ని భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ డిష్ని మీరు ట్రై చేయాలనుకుంటే నిపుణుల సమావేశంలో మీరు కూడా ట్రై చేయొచ్చు. పర్యవేక్షణ ట్రై చేయొచ్చు. నేర్పిస్తాను. సో మా సుమన్ టీవీ ఆడియన్స్ అందరికి ఏమైనా చెప్తావా? ప్లీజ్ డూ వాచ్ శ్రీవల్లి సీరియల్. నేను అందులో హీరోయిన్గా చేస్తున్నాను. అండ్ అదే కాకుండా చాలా యాడ్ ఫిల్మ్స్ అవన్నీ చేస్తున్నాను. డూ ఫాలో మీ అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. మా సుమన్ టీవీ ఫాలో అవ్వమని చెప్పవా ఆడియన్స్? డెఫినెట్గా ప్లీజ్ ఫాలో ద సుమన్ టీవీ. ఆబ్వియస్లీ చాలా మంది ఫాలో అవుతుంటారు బికాస్ ఇట్స్ అ ఫేమస్ ఛానల్ ఇన్ యూట్యూబ్. సో ఐ నో గెస్ ఎవ్రీథింగ్ విల్ బీ గ్రేట్. ఓకే. సో కారం తినిపించినందుకు నన్ను తిట్టుకోకు, తర్వాత నీకు పెడతాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.